అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన వీడియోలో మన పెద్దల కాలం నాటి రాగి సంగటిని ఎలా చేయాలో చూపించబోతున్నాను. రాగి సంగటి ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కూడా ఉండలు లేకుండా సాఫ్ట్గా నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోయే రాగి సంగటి ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ఈ రాగి సంగటిని కుక్కర్లో పర్ఫెక్ట్గా చేయొచ్చండి. ముందుగా దానికి 1 కప్పు రైస్ని తీసుకోవాలి. అవి ఏ రైస్ అయినా పర్లేదండి, స్టోర్ బియ్యం అయినా పర్లేదు, మన ఇంట్లో ఉన్న మామూలుగా సోనా మసూరి అయినా పర్లేదు. మన నార్మల్ రైస్ కంటే కూడా స్టోర్ బియ్యంతో చేస్తే ఇంకా బాగా వస్తుందండి. ఎందుకంటే స్టోర్ బియ్యంలో జిగురు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు సంగటి బాగా వస్తుంది. ఎలాగూ మనం మెత్తగా ఉడికించేస్తాం కాబట్టి అవి ఏ రైస్ అయినా పర్వాలేదు. స్టోర్ బియ్యం లావుగా ఉంటాయి కదా అని మాత్రం అనుకోకండి. ముందుగా 1 కప్పు రైస్ని తీసుకొని శుభ్రంగా 1కి 2 సార్లు కడిగి 1 కప్పు రైస్కి 3 కప్పుల నీళ్లు పోసి గంట పాటు నానబెట్టి పెట్టుకోవాలి. ఇంకా ఎక్కువసేపే నానబెట్టినా పర్లేదు, కనీసం అయితే అరగంట నుంచి గంట పాటు ఖచ్చితంగా నానబెట్టాలండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అన్నం బాగా మెత్తగా ఉడకాలండి. మనం ముందే నానబెట్టుకున్నాం కాబట్టి 4 విజిల్స్కి సరిపోతుంది. ఇంకా 1 విజిల్ ఎక్కువగా ఉడికించుకున్నా పర్లేదండి. విజిల్ పోయాక కుక్కర్ మూత తీసి చూద్దాము. చూడండి, అన్నం బాగా మెత్తగా ఉడికిపోయింది కదా, ఎక్కడ పలుకు అనేది లేకుండా. ఇప్పుడు ఇందులోకి మనం రాగి పిండిని కలిపి పోసుకుందాం. 1 కప్పు రైస్కి 2 కప్పుల రాగి పిండిని తీసుకొని వాటర్ పోసుకుంటూ జారుడు పిండిలా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న రాగి పిండిని మనం ఉడికించుకున్న అన్నంలోకి పోసి మొత్తం రాగి పిండి రైస్ బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా, అలాగే ఎక్కడ రైస్ పలుకు అనేది లేకుండా బాగా కలపండి. ఇలా రైస్ని రాగి పిండి అంతటిని బాగా కలిపి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి మరో 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. లేదంటే 1 విజిల్ వచ్చే వరకు పెట్టినా సరిపోతుందండి. అది కూడా లో ఫ్లేమ్లోనే రావాలి. చూడండి, రాగి పిండి అంతా బాగా ఉడికిపోయి కలర్ చేంజ్ అయింది కదా. ఇలా కలర్ చేంజ్ అయ్యింది అంటే మనకు పిండి బాగా ఉడికినట్లు. మీకు కలపటానికి కొద్దిగా కష్టంగా ఉంది అనిపిస్తే మాత్రం 1-2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి కలపండి, ఈజీగా మూవ్ అవుతుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇలా గరిటెతో ఒకవైపుకి మెదుపుతూ కలుపుకోవాలి. ఇలా కలపటం వల్ల ఇంకా మనకి ఎక్కడైనా రైస్ పలుకులుగా ఉన్నా లేదా పిండి ముద్దలుగా ఉన్నా బాగా కలిసిపోతుంది. నార్మల్గా అయితే తెడ్డు కర్రతో కలుపుతారండి, మనకు అవి లేవు కాబట్టి ఇక్కడ మనం గరిటెతోనే కలుపుకుంటున్నాము. ఒకవైపు గిన్నెకి మెదిపినట్టుగా కలపండి, అప్పుడు మనకు బాగా వస్తుంది. ఇక ఈ సంగటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే బాగుంటుందండి. మనం అంత వేడి మీద ముద్దలు కట్టలేం కాబట్టి నేను ఒక టెక్నిక్ చెప్తా చూడండి. ఒక ప్లేట్కి ఆయిల్ రాసి కొద్దిగా సంగటిని పెట్టి చేత్తో అయినా బాల్లా చేయొచ్చు, కానీ అంత వేడిగా నేను పట్టుకోలేను కాబట్టి ఒక బౌల్ తీసుకొని బౌల్కి నెయ్యి రాసుకోవాలి. మనకు ఎంత ముద్ద అయితే కావాలో అంత సంగటిని బౌల్లో వేసుకోవాలి. ఇలా బౌల్లో వేసుకున్నాక బౌల్ని రౌండ్గా తిప్పితే మనకు బాల్ షేప్లో వస్తుంది. చూడండి, చాలా ఈజీగా ఉంది కదా. ఇలా మనకు ఎంత కావాలో అన్ని చేసి పెట్టేసుకోవచ్చు. ఇలా రాగి సంగటిని ముద్దలు చేసి పెట్టుకోవడం వలన త్వరగా చల్లారకుండా ఉంటుంది. ఈ సంగటి మాత్రం వేడివేడిగా తింటేనే బాగుంటుందండి. ఈ రాగి సంగటిలోకి చికెన్ అయినా, నాటుకోడైనా, మటన్ అయినా చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ తినని వాళ్ళు అయితే శనగబేల పులుసు కానీ, పల్లీల చట్నీ కానీ వేసుకొని తినచ్చు. ఇంకా తీపి ఇష్టపడేవారైతే బెల్లంని పాకం చేసి ఆ పాకంతో కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది. రాగి సంగటి బెల్లం పాకం మీరు ఎప్పుడైనా తిన్నారా? తిన్నవారు కామెంట్ చేయండి. ఈ సంగటిలోకి కాంబినేషన్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా చూడండి. నాటుకోడి పులుసు కావచ్చు, మటన్ కావచ్చు, బేల పులుసు కావచ్చు, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి చూడండి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రాగి సంగటి రెడీ. ఇలా మనం రాగి సంగటిని వారానికి కనీసం 2 సార్లైనా చేసుకొని తింటే చాలా మంచిదండి.
Thanks for watching my video. Please like, share and subscribe to my channel. Thank you.